మనం పుల్లారావు గారు ఏమంటారు చూద్దాం, తర్వాత కిషోర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు ఏంటి ఇంక దీని మీద చర్చలు ఆపేద్దాం అంటారు తులసిరెడ్డి గారు ఒకటి. రెండోది ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ కిరణ్ రిజిజు ఏంటంటే అంటే హిందూ ఎండోమెంట్ బోర్డ్స్తో పోల్చినప్పుడు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో అది పోలిక లేదని చెప్పారు. ఎందుకంటే ఇది స్టాట్యూటరీ బోర్డు, మతపరమైన బోర్డు కాదని. ఒకటి అది చెప్పండి. తర్వాత 22 మంది సభ్యుల్లో కేవలం 4 మాత్రమే ముస్లిమేతరులు ఉంటారు. వాళ్ళకి డెసిషన్ తీసుకునే అధికారం లేదు, కానీ మేబీ డెసిషన్ని ఆపే అధికారం ఉంటుందేమో, మనకు తెలియదు. సో ఏంటి మీరు ఎట్లా చూస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఆల్రెడీ దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు కాదు, గత 99 మీరు చెప్పిన తర్వాత వెళ్తే సుప్రీంకోర్టు వకాఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంటే మత ప్రాక్టీసెస్ కి సంబంధం లేదో అని స్పష్టంగా చెప్పారు. ప్రాపర్టీ మేనేజ్మెంట్ కి వకాఫ్ అది ముస్లిం ఎండోమెంట్ పవిత్రమైంది, ఇచ్చింది, వాళ్ళు ఆనర్ చేయాలి. ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఏ రిలీజియస్ బోర్డ్, ఇట్స్ ఏ ప్రాపర్టీ మేనేజ్మెంట్ బోర్డ్. ప్రాపర్టీ మేనేజ్మెంట్ స్పష్టంగా చెప్పారు సుప్రీంకోర్టు. అది ఇప్పుడు వెళ్ళి అది మళ్ళీ అదే చెప్తారు, ఇది ప్రాపర్టీ మేనేజ్మెంట్. నువ్వు ఆస్తులు తినేదురా అందరికీ ముస్లిమ్స్కే ఖర్చు పెట్టమని. తర్వాత ఇంకోటి కూడా నాగుల్ మీరా గారు మాట్లాడారు, ఒక మాట మర్చిపోయారు అనుకుంటున్నా. వకాఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వకాఫ్ బోర్డు మీద 2 సంవత్సరాలు ఆయన పార్టీ ఎంపీ లాల్జాన్ బాషా చైర్మన్ చేశారు. అవును అవును, అది మర్చిపోయారు మీరా గారు అనుకుంటున్నా నేను. ఆయన చేసినప్పుడు ఆ రిపోర్ట్ చదివా, నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అవి వినటానికి వెళ్ళటానికి. అక్కడ ఆ రిఫార్మ్స్ కూడా అన్ని ఇప్పుడు వచ్చినాయి. ఆల్ పార్టీ మెంబర్స్ ఉన్నారు దాంట్లో. అది 2 సంవత్సరాలు దేశం అంతా తిరిగారు, కొంచెం ఫోకస్ తీసుకొచ్చారు. ప్రాపర్టీ మేనేజ్మెంట్ తర్వాత దీంట్లో వచ్చేది ఏంటంటే ఒకటే పెద్ద సెక్షన్ 40 అనేది గురించి కిరణ్ రిజిజు మంత్రి చెప్పేది. ఇది డ్రాకోనియన్ అంటే ఇది డిక్టటోరియల్. ఎవరైనా వకాఫ్ బోర్డు వచ్చి మీ ఆస్తి వకాఫ్ ప్రాపర్టీ ఎవరో మాకు ఉత్తరం రాశారంటే ఫినిష్, దానికి తిరుగులేదు. అది రిమూవ్ చేశారు. కాబట్టి సుప్రీంకోర్టుకి మేము వెళ్తున్నామని చెప్పుకుంటాం. మూడోది ఒక రకంగా తులసిరెడ్డి గారు చెప్పింది కూడా కరెక్టే. మన సమాజం కేర్ఫుల్ గా ముందరికి వెళ్ళిపోవాలి, కాంప్రమైజ్ అవి వెళ్ళాలి. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. అది ఆయన సీనియారిటీ ఉన్నది. తర్వాత నాకు ఆయన కొద్దిగా బాగా ఐ రెస్పెక్ట్ హిమ్ ఇమెన్స్లీ. ఆయన కొంచెం ఆయన ఒక ప్రశ్న మాత్రం నేను అడక్క మానలేదు. ప్రియాంక గాంధీ అసలు రాలేదు ఓటుకి. ప్రియాంక గాంధీ అబ్సెంట్ అవి దాని గురించి మాట్లాడుతున్నారు అందరూ. ఏంటి అని ఆయన కూడా మరి తెలుస్తుందో తెలీదు, నాకు తెలియదు. ఇది కూడా కొంచెం పెద్ద డిస్కషన్ వచ్చింది దీని మీద. ఆమె ఎందుకు రాలేదు, ఆమె ఏంటి దీని మీద పెద్ద ఎక్కడికో ఏదో కేరళలో ఏదో క్యాంటీన్ ఓపెన్ చేయడానికి ఎక్కడికో వెళ్ళారు. ఇవన్నీ ఉన్నాయి, లోపల లోతులు ఉన్నాయి, కనపడదు. తర్వాత దీనికి హీరోస్ 2 వచ్చారండి ఈ వకాఫ్ బిల్కి. హీరోస్ అమిత్ షా మేనేజ్మెంట్ సూపర్, మాట్లాడతాం కూడా సూపర్. ఆయన మనం ఎగ్రీ అవుతాం, ఎగ్రీ అవ్వం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆయన ఏదో మహాత్మా గాంధీ అని నేను అంటలేదు, అస్సలు కాదు, మహాత్మా గాంధీ కాదు. బట్ మేనేజ్ చేసేది. మీరు అన్న ఓట్లు ఇటు ఇలాగేది అటు అలాగేంది అని చెప్పేది ఆ బుర్రకాయ అమిత్ షాది. అది అదే అండి. ఇప్పుడు చర్చ అంతా మేనేజ్మెంట్ లో భాగంగానే ఇప్పుడు బీజేడీ లోక్సభలో వ్యతిరేకంగా క్లియర్ గా నిలబడింది పుల్లారావు గారు. రాజ్యసభకు వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ లో భాగంగా అనుకూలంగా వేసింది. బట్ వేరే వైసీపీ తేలట్ల. వైసీపీ అక్కడ వ్యతిరేకం, ఇక్కడ పరిమళత్వాన్ని తప్ప మిగతా వాళ్ళు ఎట్లా ఓటేశారు అనే దాని మీద తెలుగుదేశం చెప్పినంత క్లారిటీగా ఉందా? ఒకటి మీ మాట కట్టం వచ్చా, ఏడీఎంకే కాబోయే పార్ట్నర్ ఎవరికి? బీజేపీ. అక్కడ లోక్సభలో వ్యతిరేకం వేశారు, రాజ్యసభలో వ్యతిరేకం వేశారు. అంటే పార్ట్నర్షిప్ పోయిందా? ఏం పోలేదే. ఎవరో వాళ్ళ అవసరాలకి వాళ్ళు చేస్తున్నారు. ఇంకో చిన్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇది అందరికంటే ఇంకా మనం చెప్పుకోవాలంటే, ఈవేళ ఒక ట్రైబల్ మినిస్టర్ అరుణాచల్ నుంచి దేశం అంతా ఈ 2 రోజులు డామినేట్ చేసి ఆయన శక్తి, ఆయన టాలెంట్, ఆయన భాష చూపెట్టాడు కిరణ్ రిజిజు. అంటే 3వ టర్మ్ 4వ టర్మ్ ఎంపీ. విశేషంగా ఆయన పార్లమెంట్ ని నేను స్పెల్ బౌండ్ గా కూర్చోబెట్టాను. ఎక్కడికి వెళ్ళిన మొక్కల్లో ఎవరిని తిట్టలేదు. మేము 15 గంటలు 18 గంటలు టైం ఇచ్చాము డిస్కషన్స్. వ్యతిరేకించారు, బాగా అంతా చాలా విశేషంగా ఆయన మాత్రం అది మనం ఒక కంగ్రాచులేట్ చేయాలి. అంత సబ్జెక్ట్ డామినేట్ చేశాడు కిరణ్ రిజిజు. అందరూ ఇంక్లూడింగ్ మోడీ, అమిత్ షా ఫ్లోర్ ఆయనకి ఇచ్చేశారు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే, మీరు కొత్తగా చెప్పాలంటే ఇది పాలిటిక్స్ లో జరుగుతుంది. చాలా చక్కటి పాలిటిక్స్ మనం ఆప్ చేయలేం.
ఇలీగల్ కాదు. ఇది మీరు అన్నది ఇటు వేసారు అటు వేసారు. బీజేపీకి ఒరిస్సా పార్టీకి లోక్సభలో ఎంపీలు లేరు, అవును. ఫ్రీ ఓట్ ఇచ్చారు. ఏడీఎంకేకి ఓట్లు అక్కర్లేదు, లోక్సభలో వీళ్ళు ఓట్లు అక్కర్లేదు, ఇష్టం వాళ్ళు వేసుకున్నారు. బలం ఉంది కదా, అవును. ఒకటి రిషి గారు, మన అందరికి తెలిసి ఏంటంటే ఏ కమ్యూనిటీ ఓటర్ అయినా ఇండియాలో ఇవన్నీ మామూలే. ఆఖరి ఎలక్షన్ రాత్రి నువ్వు ఏం పడేస్తావు అదే అదనంటే అందరూ కోపం వస్తుంది. ఎలక్షన్ సింపుల్ గా తేల్చేసి అది ఆఖరి రాత్రి మొహం మీద డబ్బులు వేస్తే ఇవన్నీ పెట్టుకుంటాడు. ఈ ఐదేళ్ళ కాదు తులసిరెడ్డి గారు చెప్తే నేను అన్ని మన డిస్కషన్ వీళ్ళ కోపం వచ్చేసింది, వాళ్ళు ఇలా చంపేస్తారు, వాళ్ళు ఏదో చేసేస్తారు, ఓటర్లు ఊరుకోరంటారు. అంటే ఇప్పుడు ఆ మాత్రం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కోర్టుకి వెళ్ళింది కూడా దాని ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో భాగంగానే. నాట్ రియల్లీ. ఓవేసీ ఒక మంచి లాయరు, ఓవేసీ మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ప్రధాన మంత్రి స్టఫ్ ఉన్న వ్యక్తి, కానీ అస్తమానం ఒక సబ్జెక్ట్ మీదే ఆ ట్యూన్ కన్ఫైన్ అయిపోవడం తోటి లిమిటెడ్ అయిపోయాడు. చాలా ఇంటెలిజెంట్ ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్. దేశంలో కిరణ్ రిజిజు ఓవేసీ ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్ అంటున్నా, అంత ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, బేస్. రైట్, ఒక బ్రేక్ తీసుకుంటా కిషోర్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్